అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 15, 16, 17 వార్డుల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టిన టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. అమిలినేని సురేంద్రబాబుకు కాలనీవాసులు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరు వ్యాపారులతో కలిసి దోసెలు వేసి పార్టీ శ్రేణులతో కలిసి తిన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రతి గడపకు వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం హయంలో కళ్యాణదుర్గం పట్టణం ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందంటూ ఏ కాలనీలోకి వెళ్లిన డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు ప్రజలకు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు దుమ్ము ధూళితో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నన్ను నమ్మి ఒక్కసారి నాకు ఓటు వేసి గెలిపించండి, కళ్యాణదుర్గం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. మే 13వ తేదీన టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. రాకేష్ అనంతపూర్లో ఎవరు కట్టాక్ చేసిన వాళ్ళని అదే ఎంత పూలు అమ్మితే చెప్పు, అందాజు చెప్పు. నేను కూడా అట్లే మీకు తోడుగా ఉంటా, అభివృద్ధిలో కూడా ఉంటా, అన్ని విధాలుగా కూడా మీకు అన్ని ఉపయోగపడేటట్టు ఉంటానమ్మా. రైట్. ఇక్కడే కాదు తొలకట్లేదు, ఊరంతా నీళ్ళు కూడా సరిగా సార్. ఈ కాలువకి నీళ్లు, రోడ్లు, లైట్లు కూడా వాళ్ళది చెప్పినాడు. గవర్నమెంట్ ముఖ్యంగా మన గవర్నమెంట్ వస్తుంది, మనం వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎప్పుడు పనులు కూర్చోబెట్టమా. రెండు తెనికి రండి, మీరు కనపడతాడు. రెండు తెనికి రా, అట్లా పిల్లోడు కనపడొద్దా? వద్దు లాగుంటావు మనిషి. మేము వాల్మీకి సర్కిల్ నుంచి ప్రారంభించాం. వాల్మీకి మహారాజ్కి హారం వేసి ఆయన ఆశీస్సులు తీసుకొని మా అత్తగారు అందరితోనూ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈరోజు ఈ స్వాగతం నిజంగా ఎవరెవరు ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ప్రతి ఒక్కరు సమస్యలు వింటూ ప్రతి ఒక్క సమస్యలకు పరిష్కారం అయ్యే విధంగా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవే సమస్యలు పరిష్కరించవచ్చు, నేను ఏమేమి చేయొచ్చు, ప్రత్యక్షంగా కూడా నా వ్యక్తిగతంగా కూడా నేను ఏం చేయొచ్చు అన్నిటి కూడా వివరిస్తున్నాను. వాళ్ళందరూ కూడా అపూర్వమైన స్పందన ఉంది. వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు, మేమంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నాం, మిమ్మల్ని గెలిపిస్తున్నామని చెప్పడం జరిగింది. నిజంగా ఇది సంతోషించాల్సిన విషయం. ఇప్పుడు మీరు ప్రచారాలకి పర్మిషన్ తీసుకుంటున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారా లేదా?
ఈ రోజు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారు. అన్ని చోట్ల బాగా పోలీసు వాళ్ళు కూడా బాగానే ప్రొటెక్షన్ పెట్టారు. ఆ పోలీసు వాళ్ళు ఈ రోజు నుంచి పోలీసు వాళ్ళ నుంచి ఏ సమస్య ఉండదని అనుకుంటున్నాను. ఈరోజు మనం 15వ వార్డులో తిరుగుతున్నాం కదా, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళ సమస్యలు? ప్రజలు చాలా అద్భుతంగా స్పందించారు. ప్రజలు నిజంగా ఈరోజు మన వాళ్ళు అందరూ ఉన్నారు, ఇంకా మీరు కూడా ఎవరైనా కనుక్కోవచ్చు. ప్రజలందరూ ముక్కుమ్మిడిగా కూడా ఈరోజు అడిగిన వాళ్ళు ఏ ఒక్క ఓటు అడిగినా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని చెప్పారు తప్ప ఎవరు లేదు మేము పక్క ముఖం తిప్పుకోవడం పోవడం కూడా అట్లాంటివి ఏది చేయలేదు. ప్రతి ఒక్కరు 100% తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. ఇది నిజంగా నాకు చాలా ఆనందం ఇచ్చింది, సంతోషం ఇచ్చింది. వీళ్ళకున్న సమస్యలు కూడా సకాలంలో స్పందించి ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అడుగుతున్న ముఖ్యమైన సమస్యలు పోతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ గురించి కావచ్చు, వాటర్ కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సకాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా పైన పెట్టుకున్నా. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ముందు జరిగిపోయిన కాలం వేరు, ఇప్పుడు చూడబోయే కాలం వేరు. ఒక్కసారి నమ్మి నాకు ఓటు వేయండి, నేను అన్ని పనులు చేసి పెడతాను. ఈ సభాముఖంగా మీకే తెలుస్తుంది, ఇంకా దుర్వాసనలో మనం పోరాడుతున్నాం. అంటే అది ఆరోగ్యాలకు మంచిది కాదు. చాలామంది ఆరోగ్యాలు కూడా క్షీణించాయి. నేను చాలామంది కూడా వెలుగురు చూశాను, చాలామందికి హాస్పిటల్స్ కూడా పంపించాను వెంటనే. వాళ్ళు ఎందుకంటే నిజంగా వాళ్ళు షుగర్ వ్యాధితో కళ్ళు కూడా కనపడుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఆయన కొద్ది రోజులు పోతే కిడ్నీస్ కూడా సమస్య వచ్చాయి, ప్రాబ్లం. కాబట్టి వెంటనే నాకు ఎందుకో బాధ అనిపించి ఆయన వెంటనే బాబు మా ట్రస్ట్ ద్వారా వెంటనే పంపించి ఆయన షుగర్ వ్యాధి చూపించకపోతే ఏమవుతాడో, ప్రాణాపాయాలు వస్తాయనే భయంతో అతను నేనే తీసుకొని రేపు పొద్దున్నే వాళ్ళ హాస్పిటల్కి చూపించుకోవాలని చెప్పాను.